అందరికీ ముందుగాల నమస్తే. మన జోర్దార్ ముచ్చట్లు చూసేటోళ్ళంతా ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం. ఎత్తైన భవనం ఎక్కిన హాలీవుడ్ హీరో ఎవరాఫలేరు ఈ అన్న జోరు. మద్యం మంచి స్నేహాన్ని విడదీసింది, పాపం ఒకని ఫానం కూడా తీసింది. చలికి వణుకుతున్న అఖిలు పాపం ఫానం చూడు ఆగమాగం. ఫోన్లో దాగుంది ప్రమాదం, ఇకనైనా వదలకపోతే మన జీవితం ఆగమాగం. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. అది చూడాలంటేనే చివరి అంతస్తు ఎక్కడుందో సరిగ్గా కనిపించదు. గసొంటిది ఎత్తైన భవనం పైకి ఎక్కాలంటే ఎట్నుంచి పోవాలో కూడా సరిగ్గా అర్థం కాదు. గట్లాంటిది హాలీవుడ్ హీరో విశాల్ స్మిత్ ఆ పెద్ద ఇంటి పై వరకు ఎక్కిండోల్లా. ఆ హీరో ఏకంగా 2909 మెట్లు కేవలం 51 నిమిషాలలోనే 160 అంతస్తులు ఖలీఫా కాలినడకనే ఎక్కిండు. మనం ఒక్క 2-3 ఫ్లోర్లు ఎక్కంగానే అమ్మో వామ్మో నాయనో అని మూలుగుతాం. కానీ ఇట్లా అంత పెద్ద భవన్ కొత్త యూట్యూబ్ సిరీస్ బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్ కోసం ఎట్లా ఎక్కిండో చూడురి. స్నేహం అంటే పానాలిచ్చే రోజుల్లా తన మిత్రుడి పానాలు తీసిండు గీ సన్నాసి. 6 ఏళ్ల కింద యూపీ నుండి హైదరాబాద్ వచ్చి ఓ మటన్ షాప్లా పనికి కుదిరిండు. సోను అదే షాప్లో పనిచేస్తున్న అల్తాఫ్ ఖాన్ మధ్య మంచి దోస్తాన కుదిరింది. గత రాత్రి ఇద్దరు మద్యం మత్తులా గొడవ పడ్డరు. ఆ గొడవల అల్తాఫ్ సోను గొంతు వచ్చి పారిపోయిండు. ఇక ముచ్చటేంతో మా వకీల్ మాటలన్నయ్యూరి. ఇక గీ ముచ్చట చూడు రే, ఫానా అన్యాయంగా వాయే. స్నేహం అంటే ఫానాలు ఇచ్చే ఈ రోజులల్లా గీ వీళ్ళిద్దరూ మందు తాగుకుంటా ముచ్చట పెట్టుకుంటా లొల్లి పెట్టుకొని గీ ఫోరగాని గొంతు కోసుకపోయిండట. ఎంత ఫాన్ చేసినవురా నాయన, అన్యాయంగా ఫానం తీత్తిగారా. సుశీల ఒక మద్యం ఒక ఇద్దరు మంచాల గొడవలు పెట్టింది, ఒకని ఫానమే తీసింది. జర మద్యం తాగేటోళ్ళు జర జాగ్రత్త, అన్యాయంగా ఫానాలు వాయే బిడ్డది. అరే పొద్దుగాల ఎవరో చెద్దరు కప్పుకొని ఉన్నాడు, ఎవరబ్బాయిలు? మనిషి బాగానే వణుకుతున్నాడు, కానీ ముఖం కనబడతలేదుగా. పక్కింటి పర్మిషన్ అనా అయింది? మా ఒక్కిలా ఏందీడు? ఓరి పోర్డా, ఏందిరా గట్ల చెద్దరు కప్పుకొని వండుకున్నావు? ఏందిరా? అగో నేను ఈడ మాట్లాడుతూనే ఉన్నా, మళ్ళీ ఈడు చేసే పని ఈడు చేస్తూనే ఉన్నాడు. ఏంది వీడు? అబ్బా వచ్చిందిరా నాయన రామచంద్ర. అబ్బా ఈమెతో నిగులలేకపోతున్నారా ఆయన. సరే నేను మాట్లాడము శ్రద్ధ రాసుకొని మా నాతో మళ్ళా ఈ ఫ్లేస్ రాదు చెప్తున్నా మళ్ళా సరిపోతే సరిఫాదు ఇంత పెట్టి ఫాల్ అవుతుంది, ఎంత ముద్దుగా అడుగుతుంది మళ్ళా. అరే తమ్మి, సలిజరం గిట్ల వచ్చిందా ఇందిరా నీకు? అబ్బా ఏందిరా నాయన గోస నాకు. ఏందమ్మా నాకు రోగం వచ్చిందా? సలిజరంలో కూడా రోగం లెక్క చేసినారా నీ బిత్తిరి మొఖం దానా? అమ్మ నాయన ఎవరు ఎలా అనుకుంటారు, ఆయన కరోనా వచ్చిందని అనుకుంటారు. నాకు సరి పెట్టి నేను అనుకుంటుంటే సలిజరం వచ్చిందని చెప్తావు మళ్ళా నీ బిత్తిరి మొఖం. అబ్బా చలి నీకొక్కనికే ఉన్నదా తమ్మి? లోకమంతా ఉన్నది, కానీ లేచేమైనా ముచ్చట్లుంటే చెప్పురా నాయన. అబ్బా ఈ చలి చేయబట్టి నా ఫారం అంతా ఆగమాగం అవుతుంది. ఏం చలి రా నాయన, గింతగానం బట్టి ఫార్ అవుతుంది. మరి కాలం వచ్చింది కదా తమ్మి, అట్లనే ఉంటుంది. కానీ జర నువ్వు బయటికి రా తమ్మి.
అబ్బా ఈ టైంలో కూడా ముచ్చట్లు చెప్పమంటుంది. ఏం చెప్పాలా మనకి ముచ్చట్లు? నాకు అర్థం కాక అడుగుతాని సరిపెట్టి నేను అడుగుతుంటే మన ముచ్చట్లని అడుగుతావు. ఈ ఫాల్గాను 2 తాటి కొమ్మలలో పట్టుకొచ్చుకుంటా. తాటి కొమ్మలు వేసుకొని మంట వేసుకుంటే ఎచ్చ ఉంటుంది. ఇప్పుడున్న సరిగ్గా చూసుకో. ఇంటి పక్క ఒక టైంకు గడిబాములో కూడా ఎవరు లేరు. గడిబాము ఇంత పట్టుకొచ్చుకొని సరిమంట వేసుకో చూసుకో. చల్లగా ఉన్నది మొత్తం. సరే ఈయనతో ఇట్లా కాదు కానీ గా ఇందిరా పార్క్ దగ్గర రైతులకు సంబంధించి ధర్నా జరుగుతుందట కదా తమ్మి. జర ఆడికి పోయి గా ముచ్చటేందో ఆడ్చుకొని రాపో కదా 1 కిలో. అమ్మ ఇప్పుడు నేను అక్కడ దాకా పోలేను కానీ సరే ఫాటుగా ముచ్చట చెప్తుంది. నేను అక్కడ రైతు ధాన్యం ఉంది అక్క, ఒడ్లు పట్టించుకొచ్చారట. ఒడ్లు తీసుకపోతే కేంద్రం వాళ్ళు తీసుకుంటలేరట, వాళ్ళకు ధాన్యం కొనుగోలు అవుతలేరట. అందుకని అక్కడ టీఆర్ఎస్ పెద్ద సార్లు, కార్యకర్తలు, అధ్యక్షులు అందరూ పోయి ధర్నా చేస్తున్నారు రైతుల కోసమే. అమ్మో అన్ని బ్రేకింగ్ న్యూస్లు అవే కదా. నువ్వు కూడా చూడొచ్చుగా మళ్ళీ నన్ను గమ్మత్తు జరుగుతుంది మిత్రమొక్కన. అరే వీడేంద్రా ఇలా ముచ్చట్లు చెప్పురా అంటే మొత్తం ఆగమాగం చేస్తుండు. అరే నువ్వు ఆడికెళ్ళి వెళ్ళురా ముందు. అమ్మో నేను బయటకు రానమ్మా, ప్లీజ్ నన్ను తప్పుగా అపార్థం చేసుకోకు. నేను బయటకు అయితే రాలేను. సరే లోపల ఇంట్లోనే ఇంతగానో ఉన్నదంటే ఇంకా బయట ఎంత ఉన్నదా నాతో కానిఫానమ్మా. ప్లీజ్ నన్ను ఏమనకు ప్లీజ్. సరే తమ్మి గట్ల కాదు కానీ గా ఆంధ్ర దిక్కున వర్షాలు బాగా పడుతున్నాయి. కనీసం గా ముచ్చటైనా ఆడ్చుకొని చెప్పు కదా 1 కిలో. అమ్మో ఇక్కడ ఉన్న చలి గురించి ఏమో కానీ అక్కడ ఆంధ్రాలో దిక్కు అయితే వర్షాలు ఎంతగానో పడుతున్నాయి. పాపం ఇప్పుడు వానలు ఫొట్టు పడుతున్నాయి. ఇవాళ స్కూల్ ఫోన్లకు మొత్తం సెలవులు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. అక్కడ ఉన్నారు అవు పాపం ప్రజలు ఆగమవుతున్నారు. ఏం కాలమో ఏమో అంతా గిఫ్ట్ వాహనాలు పడి పాడవుతున్నాయి. ఇక్కడేమో చలి కొట్టి పాడవుతుంది. ఇందిరా నాయన మళ్ళీ అంత ఆగమవుతుంది పానం అంతా. అమ్మో వామ్మో ఇలా మా ఓడు ముచ్చటేం చెప్పేటట్టు లేడు కానీ తమ్మి నాతోనే నీకు పంచాయతీ ఎందుకు కానీ ఇక గడ్డి తెచ్చుకొని ఇక ఆయన సలిమంటన్న వేసుకోపో. మరి ఇప్పుడు నన్ను ఈ టైంలో ముచ్చట అడిగితే దిక్కునే ఉంటుంది చెప్తాను. మళ్ళీ ఏం ముచ్చట చెప్తలేడని మళ్ళీ అన్న చెబుతుంది చూడు. మేము ఎంత ముద్దుగా ఇచ్చెంతలో ఉంటుంది మేము కథ అంత ముద్దుగా. వాళ్ళకన్నా విన్నారు రియల్గానే అనుకుంటారు. మళ్ళీ సలిపెట్టి ఫార్ అవుతుంటుంది. ముచ్చట్లని అడుగుతాం మళ్ళీ ముచ్చట్లు. ఏం ముచ్చట్లు చెప్పాలా మనకు? ఫోర్ ఇక్కడ నుంచి లేఫాను ముందు అలా బీఫ్ లేసేది చూడకు మళ్ళీ అనుకుంటున్నాను. పోరానికి కూసునే పనులు చెప్తే మంచిగా వింటుండు. ఏందో ఏమో వీడు. అట్లానో మంచి మాట. ఇప్పుడు ఏంటని మాట ఇక మంచిగా సరి మాట పెట్టుకుంటే చూసుకో. సరే నువ్వు చెప్పిన కానీ ముచ్చట చెప్పిన కానీ కాదు. నువ్వు కూడా అలా పొద్దుగా ఇంటికి రా. అసలే చలి పాపం 4 5 పొద్దు కాగానే చలి బాగా పెట్టి ఫాడవుతుంది. అలా పొద్దుగా. సరే తమ్మి నేను కూడా యాళ్ళ పొద్దుగాల ఇంటికి వస్తా కానీ కనీసం రేపటికైనా మంచి ముచ్చట్లు ఏమైనా ఉంటే జర చూడు. ఇక సరే అమ్మా. నేను ముచ్చట చెప్పిన కడిగారు ముచ్చట చెప్పాలంటే చెప్పుకుంటా పోతూనే ఉంటా. మళ్ళీ దాంతో ఆలఫాలు ఉండేనే ఉంటాయి. సరే నువ్వు ఆలఫ్ ఉదయాలు ఇటురా. 5 6 కాదు 4 కాక ముందుకే పొద్దుకోక ముందుకే చలి బాగా పెట్టి ఫాడవుతుంది. నువ్వు ఆలఫ్ ఉదయాలు రా. ఈ సెదర్ ఫాడ్గానే ఒక సరికొట్టి పట్టుకురారా. మా 3 రోజుల నుంచో చెప్పుతూనే ఉన్నా సరికొట్టి పట్టుకురాలి. కమ్మలు, గుత్తాలు, సీరలు అన్నీ పట్టుకుంటాయి కానీ ఒక తమిళ సరికొట్టి పట్టుకుంటామని తెలియదు. బీత్తిరి మొక్కనా సరికొట్టి పట్టుకురా. నాదొకటి సెదరు. ఇగో గదుల్లా మావిడి చెప్పిన ముచ్చట. అవు ఇవాళ రేపు కాలం కాకముందే వానలు ఎండలు రాబట్టే. జర ఎందుకైనా మంచిది. మీరు కూడా జర జాగ్రత్తలు తీసుకోరి. ఇప్పుడు మేము అనుకుంటున్నా సరే బాగా పెట్టి ఫాడ్ అవుతుంది. ప్లీజ్ నన్ను రీఛార్జ్ నీకు నువ్వు అలా ఫుడ్ ఇంటికా. రాత్రిపూట ఎక్కువసేపు గా ఫోన్లతోని పంచాయతీ పెట్టుకుంటే అడ్డమైన రోగాలు వస్తాయని ఇంతకు మున్పే పెద్ద చదువులు చదివినోళ్ళు చెప్పిరు కదల్లా. అయినా మనం గా ఫోన్ని ఇడిచిపెట్టబుద్ధి అయితలేదు కదా. అయితే ఈ మంచి ముచ్చట మీకోసమే. అదేంటంటే అర్ధరాత్రి వరకు ఫోన్ ఒత్తుకుంటా ఉంటే చాలా ప్రమాదం అంటుల్లా. గదేంది మంచి వార్త అని గిట్లంటుందేంది అని గుస్సా అవుతున్నారులే. మన పెయ్యి మంచి కోసం చెప్తున్నా. సరిగ్గా నిద్రపోకుండా ఫోన్లు వాడితే లేనిపోని అడ్డమైన రోగాలు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఇక గీ ముచ్చట చూడు రే. ఇక గీ ముచ్చట అయితే ఫోన్లు బాగా వాడేటోళ్ళకే చెప్తున్నాయి కదా చూసుకో. ఫోన్లు బాగా వాడడం వల్లనట బ్లూ లైట్ ఉంటుందట. ఇక ఆ లైట్ బాగా కళ్ళకు కొట్టేసరికి మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైపోయి డయాబెటీస్ కూడా వస్తుందట. రాత్రిపూట ఎలక్ట్రానిక్స్ వస్తువులు అయితే వాడేటోళ్ళు అయితే జర జాగ్రత్తగా ఉంటారు చెప్తున్నాం. అలా
ఈ ఫోన్లు బాగా వాడడం వల్ల నిద్ర కూడా తగ్గిపోతుందట. చక్కగా నిద్ర కూడా పట్టి పాడే కాదట. ఏం ఫోన్లు రా నాయన ఇంతగానో వాడి పాడవుతారు, లేని ఫోన్ రోగాలు అన్నీ తెచ్చుకుంటారు. జర మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు ఫోన్లతోటి.